ఇప్పుడు తెల్లారిందనమాట మనకి. నా వాయిస్ కూడా రావట్లేదు. 11:30 అయింది, ఇప్పుడే లేచా. యాక్చువల్లీ నిన్న బాగా వెయిట్ చేశాను అనమాట మా డాడీ కోసం. సో మెస్సి మెస్సి ఉన్న రూమ్ నేను పట్టించుకోకండి, మనం రెడీ అయిపోయి ఎక్కడికైనా వెళ్ళిపోదాం తినేసి. తెలుసు కదా, జస్ట్ లో. సో ఐఎమ్ బ్యాక్. ఇప్పుడే షవర్ అయిపోయిందనమాట. సో ఇంకా మాయిశ్చరైజర్ పెట్టుకొని కొంచెం ఈ గడ్డిని మంచిగా దువ్వి వెళ్ళిపోదాం. ఓకే అంటే ఏముండదు, జస్ట్ ఒక ప్లక్కర్ పెట్టుకోవడమే. కొంచెం మరి చిక్కు చిక్కు కాకుండా నీట్గా దువ్వుకుంటే బాగుంటుంది కదా. సో ఇప్పుడు ఆ ప్లక్కర్ కూడా ఎలా పెట్టుకుందామంటే ఏం లేదు, ఫస్ట్ ఇంతే స్టెప్స్ తీసుకోవాలి. సో ఫేస్ సిరం ఒక్కటే బ్యాలెన్స్ అనమాట. ఇది కూడా పెట్టేసుకొని సన్ స్క్రీన్ పెట్టేసుకొని జంప్ ఇంకా అయిపోయింది. నేను ఎక్కువ టైం ఏం తీసుకోను రెడీ అవ్వడానికి, జస్ట్ ఇది అప్లై చేసుకొని. కానీ బీ కాషియస్ ఏంటంటే ఇప్పుడు ఒకటి పెట్టుకున్న తర్వాత కొంచెం గ్యాప్ ఇవ్వాలన్నమాట స్కిన్కి. అలానే అన్నీ కలిపేసుకొని పెట్టుకోవద్దు. సో ఇట్ వుడ్ ఎఫెక్ట్ అంటే నాకు పెద్ద తెలీదు, జస్ట్ అలా ఉంటుందని అదొక్కటి తెలుసు. సో ఇప్పుడు అయిపోయింది కదా. నెక్స్ట్ సన్ స్క్రీన్ ఒక్కటి బ్యాలెన్స్ ఉంది. ఎండ ఎక్కువగానే ఉన్నా లేకపోయినా సన్ స్క్రీన్ మాత్రం మస్ట్ అండ్ షుడ్ అనమాట. సో యూ గైస్ మస్ట్ అప్లై సన్. ఓకే, ఒక్కొక్కరికి ఒక్కొక్క స్కిన్ టైప్కి తగ్గట్టు ఉండాలి సన్ స్క్రీన్ కూడా. ఇష్టం ఏదైనా వాడుకోవచ్చు, కానీ ఎక్కువ పెట్టుకోవద్దు అనమాట సన్ స్క్రీన్. ఏమవుతుందంటే ఏమవ్వదు, ఏమో నాకు కూడా తెలీదు పర్ఫెక్ట్గా మీకు చెప్పడానికి. ఈ సన్ స్క్రీన్ అయితే పర్లేదు, బాగానే ఉంది. మా స్పెట్స్లో రిఫ్లెక్షన్ పడుతుంది, తీసేద్దాం. కానీ తీసేస్తే మనకు రోడ్డు కనిపించదు, ఇంకా నా కళ్ళు ఎక్కడికో లోపలికి పోయి ఉంటాయి. క్లౌడ్స్ మాత్రం చాలా బాగున్నాయి అన్నమాట. ఈ రోడ్డు ఎక్కాలంటే ఏదో గుట్టెక్కిన ఫీలింగ్ వస్తుంది నాకైతే. చాలా హార్డ్గా ఉంటుంది నడవడానికి, బాగా కష్టంగా నడవాల్సి వస్తుంది. అమ్మ పడిపోతానేమో అనిపిస్తుంది కొన్నిసార్లు. చూసాను 1 2 3, తొందర రావే బాబు, 4, టడా వచ్చేసాం. ఇంట్లో ఒక మిర్రర్ కూడా లేదు. సో సెకండ్ ఫ్లోర్ అమ్మాయి వచ్చేసాం. ఇది రెస్టారెంట్ అనమాట, చాలామంది ఉన్నారు. సో అంతటికి కెమెరా తిప్పడం నాకు కష్టం, ఆక్వర్డ్గా చూస్తారు అందరూ, అర్థం చేసుకోవాలి. మెనూ కార్డ్ అనమాట. నేను ఏం తినడానికి వచ్చానంటే ఈ చికెన్ బిర్యానీ, నిజామీ చికెన్ బిర్యానీ 1 to 2, లైట్ ఎయిట్, అది సోస్ 1 to 2 అంట. అది కడుపు పెద్దది, సో ఒకటి అవ్వదు, ఇది తీసుకో. ఒక విషయం చెప్పాలి, ఇక్కడ తినే టైం కంటే వెయిట్ చేసే టైమే ఎక్కువ ఉంటుంది, బట్ తప్పదు, వెయిట్ చేయాలి. ఎలా ప్లేట్ వచ్చేసిందో, ఇంకా కానీ బిర్యానీ రాలేదు. ప్లేట్లోకి బిర్యానీ కూడా వచ్చేసింది. ఆనియన్స్ ఇది టేస్ట్ చేద్దాం, ఎలా ఉందో చెప్తాను. హైదరాబాద్ బిర్యానీని ఏది కూడా బీట్ చేయలేదు, వండర్ఫుల్. బిర్యానీ అయితే చాలా బాగుందన్నమాట. అసలు నాకు బిర్యానీ అంటే చాలా ఇష్టం, కానీ ఎవరికైనా బిర్యానీ నచ్చిన వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. ఇంకా అది కూడా ప్యారడైజ్ బిర్యానీ ఎంత బాగుందో. అయినా పైసలు మనకి కావు కాబట్టి, డాడీ కాబట్టి చిల్ల సూపర్. అబ్బా నాకైతే అమృతం లాగా అనిపిస్తుంది ఈ బిర్యానీ టేస్ట్. ఆనియన్ రావట్లేదు ఏంటి, బిల్ వచ్చేసింది, చూద్దాం బిల్ ఎంత అయిందో. ఓరి నాయనో, ఒకదానికి 400 అంట. లక్ ఏంటంటే ప్యారడైజ్ పక్కనే అనమాట క్రీమ్ స్టోను. చలో వెళ్ళిపోదాం క్రీమ్ స్టోన్కి మనం. ఓకే లెట్స్ గో. బాగుంటుందేమో, లెట్స్ ట్రై ఇట్.
ఎక్స్క్యూజ్. సో వీడియో తీద్దాం అనుకున్నాను కానీ వాళ్ళంతా హిందీ, మనకంత హిందీ రాదు, అదొకటి. స్విస్ రోల్ చెప్పాను, బ్లాక్ ఫారెస్ట్, చూద్దాం ఎలా ఉంటుందో. చాలా చాలా ఉన్నాయి. బిర్యానీ అయితే బాగుంది. ప్యారడైస్లో బిర్యానీ ఆబ్వియస్లీ ఎవరికి నచ్చకుండా ఉంటుంది. ఇప్పుడు క్రీమ్ స్టోన్లో ఐస్ క్రీమ్ అంత లేదు, అంత మా డాడీ కాబట్టి మనం మనకి కావు కాబట్టి మన పైసల వరకు వచ్చేంత తెలియదు అన్నమాట. మా డాడీ చూసుకుంటారు లేని, నాకు డాడీ ఉందని ఇంకెందుకు బాధ కదా. వచ్చేసింది, దీనికోసమా మనం పెట్టింది అనిపిస్తుంది అప్పుడప్పుడు, కానీ ఏదైనా వర్త్ అనిపిస్తుంది. కానీ మరీ కొంచెమే ఉంది, మనకు సరిపోతుంది, అడ్జస్ట్ అవ్వాలి. కాకపోతే ఇక్కడ వచ్చేసింది, బాగుంది. నాకు స్విస్ రోల్స్ బాగా నచ్చుతాయి అన్నమాట. బాగుంది, నాకైతే నచ్చింది. కానీ కొంచెం చాక్లెట్ క్రీమీ తక్కువ అయింది, నేను ఎక్కువ చాక్లెట్ తిన్నాను కాబట్టి. ఇది చూడండి, క్రీమ్ స్టోన్, డార్క్ చాక్లెట్స్ పొరటాయి. ఇక్కడ కొంతమందికి బిర్యానీ ఇంకా ఐస్ క్రీమ్ ఇష్టం, ఇంకొంతమందికి బిర్యానీ థమ్స్ అప్. నాకైతే రెండు ఇష్టం. ఇప్పుడైతే మేము ఐస్ క్రీమ్ తినడానికి వెళ్తున్నాం. మీకు ఏది ఇష్టం కామెంట్ చేయండి.